పేటలో కార్పొరేటర్ జిల్లెల అరుణ ప్రభాకర్ రెడ్డి పార్కును ప్రారంభించారు. 40 లక్షల రూపాయలతో 28వ డివిజన్ శివసాయి నగర్ కాలనీలో హెచ్ఎండి నిధులతో అర్బన్ ఫారెస్టరీ పార్కును అభివృద్ధి చేసింది. ఈ పార్కును కాలనీ వాసులతో కలిసి కార్పొరేటర్ ప్రారంభించారు. కాలనీ వాసులు, పిల్లలు ఈ పార్కును వినియోగించుకుంటూ జాగ్రత్తగా చూసుకోవాలని కార్పొరేటర్ స్థానికులను కోరారు. కొంతమంది ఎన్ని కుట్రలు చేసినా ప్రజల కోసమే పనిచేస్తాం, డివిజన్ అభివృద్ధికే ప్రాధాన్యత ఇస్తామని అరుణ ప్రభాకర్ రెడ్డి చెప్పారు. మున్సిపల్ కార్పొరేషన్లోని 28వ డివిజన్లో హెచ్ఎండిఏ వాళ్ళు ఇచ్చిన నిధులు, అర్బన్ ఫారెస్ట్ వాళ్ళు ఇచ్చిన నిధులతోటి ఈరోజు ఒక మంచి పార్కు శివసాయి నగర్లో సబితా ఇంద్రారెడ్డి సహకారంతో అభివృద్ధి చేయడం జరిగింది. అభివృద్ధి చేయడం జరిగి సంతోషంగా ఉంది. ఇక్కడికి వచ్చిన కాలనీ వాసులకు, అదేవిధంగా కాలనీ అధ్యక్షుడికి, అదే అన్ని కాలనీ వాసులు కూడా, అన్ని కాలనీ వాళ్ళ అధ్యక్షులు కూడా వచ్చిండ్రు. చాలా సంతోషంగా ఉంది. అందరికీ కూడా నేను ఒక మంచి వాతావరణాన్ని కల్పించిన అనే ఉద్దేశంతో నేను ఈ అర్బన్ ఫారెస్ట్ వాళ్ళు ఇచ్చిన నిధులతోటి ఒక మంచి పార్కును తయారు చేసి వాళ్ళకి అందించిన కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది. దీనికి సహకరించిన అందరికీ, అర్బన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. తెలిసిందంటే మీ డిప్యూటీ మేయర్ గారు డేట్ మార్చారని తెలిసింది. మరి వారు ఎందుకు మార్చారు, మాకు మార్చినప్పుడు మాకు చెప్పాలి. స్థానిక కార్పొరేటర్ కాబట్టి చెప్పాలి. కమిషనర్ కూడా అడిగాను నేను. కమిషనర్ గారు మరి డేట్ ఇచ్చారు మాకు మేడం గారు. మరి మీకు కూడా చెప్పాము, కమిషనర్ గారు కూడా చెప్పాను. మేడం గారి దగ్గరికి వెళ్ళాము, డేట్ కూడా ఇచ్చారు. 18వ తారీఖు రోజు సాయంత్రం ఇనాగ్రేషన్ పెట్టుకోమని అన్నారు. ఆ ప్రకారంగా మేము కార్యక్రమం పెట్టి అందరికీ వాట్సాప్లో కాలనీ వాళ్ళందరికీ చెప్పాము. మరి మీరు సడన్గా డేట్ మార్చి నాకు కూడా తెలియదు అని చెప్పి కమిషనర్ గారు అన్నారు. మరి మీకు తెలియకుండా, మాకు తెలియకుండా వేరే వ్యక్తికి ఎట్లా తెలిసింది? వాట్సాప్లో వైరల్ ఏం చేస్తారు? ఈ రకంగా ఎందుకు చేస్తున్నారు? మరి స్థానికంగా మీకు తెలవాలి, అధికారులు మీకు తెలవాలి, ఇంకోటి ప్రజాప్రతినిధులకు మాకు తెలవాలి. సబితా ఇంద్రారెడ్డి గారు చెప్పిన మాట మరి డేట్ మార్చిన సంగతి మరి మాకు కూడా చెప్పకుండా 21వ తారీఖు 22వ తారీఖు అని చెప్పి వాట్సాప్లో పెట్టి మేము చేపించాం, మేము అభివృద్ధి చేసినామని చెప్పి, మేము ఇంత కష్టపడి ఇన్ని ఏళ్ళను కష్టపడుతుంటే మా కష్టానుగుణంగా గుర్తింపు లేకుండా చేసిన కొందరు వ్యక్తులు కావాలని ఈ రకంగా డేట్ మార్చి మేడం గారు రాకుండా చేసారు. దానికి మాకు చాలా బాధ అవుతుంది. మేడం అంటే మాకు అభిమానమే. మరి అందరం చేసిన పనులకు మేము అభినందిస్తాం. కానీ కొంతమంది చెప్పుడు మాట్లాడుతాం మేడం తప్పు. కబ్జా కోరలో చిక్కుకున్న ఆవుకు